నేను ఒక 10 సంవత్సరాల క్రితం ఒక వ్యాసం రాశాను. వ్యాసం రాయడానికి కొన్ని పరిశీలన చేస్తున్నప్పుడు ఒక విషయం చదవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. నీరా రాడి అనేటువంటి ఒక ఆమె ఉన్నది. ఆ నీరా రాడియా పేరుతోనే ఒక టేపుల కుంభకోణం అనేది బయటపడింది. అంటే రికార్డ్ అయినటువంటి టేపుల కుంభకోణం బయటపడింది. దాన్ని దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలో అందులో తేలింది ఏమిటంటే, ఒక జడ్జి గారు, ఒక సర్వోన్నత న్యాయస్థానం యొక్క న్యాయమూర్తి గారు ఒక కార్పొరేట్ కంపెనీకి సంబంధించినటువంటి ఒక జడ్జిమెంట్ ఇచ్చే సమయంలో ఈ నీరా రాడియా మధ్యవర్తిత్వం వహిస్తూ వారితోని సంప్రదిస్తున్నటువంటి సమయంలో జరిగిన విషయం ఏమిటంటే, కార్పొరేట్ కంపెనీ జడ్జిమెంట్ రాసి నీరా రాడియా ద్వారా న్యాయమూర్తి గారికి ఇస్తే న్యాయమూర్తి గారు ఆ జడ్జిమెంట్ని కోర్టులో చదివాడు. ఆ జడ్జిమెంట్ని రాసిందే కార్పొరేట్ కంపెనీ. వీళ్ళు రాశారు, ఇద్దరు మాట్లాడుకుని జడ్జిమెంట్ రాశారు. ఇది టేపుల కుంభకోణంలో బయటపడి, అంటే న్యాయ వ్యవస్థ దాకా ఒక అవినీతి పాగిపోయిన తర్వాత బొద్దింకలతో పోల్చాడు. యూట్యూబర్స్ని, విద్యార్థుల్ని, ఆందోళనకారుల్ని బొద్దింకలతో పోల్చాడు. ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్. అందరు న్యాయమూర్తులకే నాయకత్వం వహించాల్సినటువంటి వాడు న్యాయాన్ని 4 పాదాలు కాదు 16 పాదాలతోనే రక్షించాల్సినటువంటి, కానీ ఒక్క పాదం కూడా లేకుండా మాట్లాడినటువంటి తీరులో మాట్లాడాడు మనం చూసాం. అంటే ఆ వ్యవస్థే అత్యున్నతంగా చివరికి ప్రజలకి ఏమైనా న్యాయం దక్కుతుందేమో అనేటువంటిది ప్రతి ఒక్కళ్ళు ఎదురు చూసేటువంటి న్యాయ వ్యవస్థలోనే ఇలా సర్ విషయంలో చూసాం, ఎన్నికల కమిషన్ విషయంలో చూసాం, అనేక సందర్భాల్లో చూసినప్పుడు ఇంతకుముందు చెప్పినటువంటి వ్యవస్థ యొక్క వికృత రూపం ఎట్లా తయారైంది అనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా 2014 తర్వాత, 14 అనేది మీ అందరికి గుర్తుండి ఉంటుంది. ఈ మధ్యకాలంలో మరి జోకులో నిజమో కానీ అక్కడక్కడ వార్తలు వస్తాయి. భారతదేశానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చిందంటే 2014లో వచ్చింది. భారతదేశానికి జెండా ఎప్పుడు పుట్టిందంటే 2014లో పుట్టింది. భారతదేశానికి నాగరికత ఎప్పుడు వచ్చిందంటే 2014లో వచ్చిందంట. మరి 2014లో ఎవరు వచ్చారు? నరేంద్ర మోడీ గారు వచ్చినాకనే స్వతంత్రం వచ్చింది అనేది. అదేవిధంగా ఇంకా చాలా అట్లా ఉన్నాయి. అని అలా ప్రధానమైనటువంటిది ఏంటంటే, వ్యవస్థ అనేటువంటి ఒక వికృత రూపంలో ఇంతకుముందు చెప్పినట్టు కమర్షియలైజేషన్ నుంచి కమ్యూనలైజేషన్, ప్రైవేటైజేషన్ అవుతున్నటువంటి సందర్భంలోనే ఈ పేపర్ లీకేజీ విషయాన్ని చూడాలా. అందుకనే చాలా దక్షిణ భారతదేశాలు, ముఖ్యంగా తమిళనాడు, ఆనాడు నీట్ ఎగ్జామ్స్ పెడుతున్నప్పుడు వాళ్ళ అసెంబ్లీ కూడా తీర్మానం చేసి నీట్ ఎగ్జామ్ అనేటువంటిది సరైనది కాదు, ఇది కేంద్రం చేతిలో గుత్తాధిపత్యం రావడానికే ఈ సిస్టాన్ని తీసుకొస్తా ఉన్నారు. ఒక్కొక్కటి రంగాన్ని రాష్ట్రాల చేతిలో ఉండాల్సినటువంటి హక్కుల్ని, కాంకరెన్స్ లిస్టులో ఉండాల్సినటువంటి హక్కులన్నింటినీ కేంద్ర ప్రభుత్వం తన చేతుల్లో తీసుకుంటుంది. కాబట్టి ఈ నీట్ ఎగ్జామ్ అనేటువంటిది కరెక్ట్ కాదు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఎగ్జామ్ జరపాలా, అప్పుడే పారదర్శకత ఉంటుంది, వికేంద్రీకరణ ఉంటుంది, కాన్సన్ట్రేషన్ ఉంటుంది అనేటువంటిది చాలా చెప్పారు. చాలా రాష్ట్రాలు కూడా అట్లా మాట్లాడి, కానీ ఒక్కొక్కటి భారత రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతున్నటువంటి క్రమంలోనే ఇలా మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ సంబంధించినటువంటి నీట్ ఎగ్జామ్ కూడా ఇలా కేంద్రంలో చేతిలో పోయిన తర్వాత దాదాపు 2 సార్లు అయితే లీక్ అయింది. 2024లో లీక్ అయింది, 2026లో లీక్ అయింది. దాదాపు 2014 నుంచి మనం లెక్కలు చూస్తే 2014 మీ అందరు గుర్తుంచుకోవాలి, స్వతంత్రం వచ్చిన రోజు మనకి భారతదేశం 2014. మనం మాటలు వేరే అంటే కొంత 1947 అంటే మనం ఒప్పుకోరు, దేశద్రోహులం అవుతాం మనం. కాబట్టి 2014 అనుకోవాలి. కాబట్టి 2014 నుంచి ఇప్పటిదాకా భారతదేశంలో జాతీయ స్థాయి పరీక్షల్లో 90 లీకేజీలు జరిగినాయి. పరీక్ష పేపర్లు 90 సార్లు లీకేజ్ వచ్చింది. దాదాపు 1,77,00,000 మంది నుంచి 2 కోట్ల మంది దాకా దీనికి బలైపోయారు. ఈ లీకేజీల వల్ల బలైపోయారు, నష్టం జరిగిపోయి. దీంతో ఏ ఒక్కరి మీద చర్య లేదు. పోనీ ఎక్కడ లీకేజ్ జరిగింది దాని మీద తీవ్రమైనటువంటి చర్యలు తీసుకున్నది లేదు. లీకేజీ చేసిన వాళ్ళు, లీకేజీ సూత్రధారులు, పాత్రధారులు అంతా సేఫ్. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ వాషింగ్ మిషన్లో ముంచి తేలితే అంతా ఫ్రెష్ అయిపోతారు కాబట్టి అట్లా ఫ్రెష్ అయిపోయారు అంతా. అట్లనే 2026 నీట్ ఎగ్జామ్ 3వ తారీఖు జరిగితే 6వ తారీఖు నాటికే దాదాపు అంతకంటే ముందు 6 రోజుల ముందే వాట్సాప్లలో వచ్చింది. దాదాపు 600 మందికి పైగా ఈ పరీక్ష పేపర్లు అందినటువంటిది, చేతి రాత ద్వారా అందినటువంటిది అనేక వార్తలు వస్తా ఉంది. ఆ తర్వాత అనేక
ఒక ఒక లెక్చరరు వాళ్ళతో ప్రొఫెసరు వాట్సాప్లో పెట్టిన తర్వాత అది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఆందోళనకు గురైన తర్వాత అప్పుడు తీరిగ్గా కేంద్ర ప్రభుత్వం దాన్ని రద్దు చేసి నీటిని రద్దు చేసి చాలా ఉదారంగా మళ్ళీ తిరిగి ఎగ్జామ్ పెడతాం, ఈ ఎగ్జామ్ ఖర్చులు మీరు ఫీజు చెల్లించక్కర్లేదు, మేమే చెల్లిస్తామని చెప్పారు. మనం ఏమనుకున్నాం, చాలా మంది విద్యార్థులు ఏమనుకున్నారు, నిజమే మళ్ళీ పరీక్ష ఫీజు కట్టాల్సిన అక్కర్లేదు కాబట్టి మనం రాస్తే సరిపోతుంది, గవర్నమెంట్ చాలా ఉదారంగా ఆలోచించింది అనుకుంటున్నాం. కానీ లీకేజీకి కారణమైనటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి చిత్తశుద్ధి కనపరచలేదు. ముఖ్యంగా ఈ నీట్ ఎగ్జామ్ నిర్వహించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు లేవు. అదేవిధంగా నైతిక బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి కూడా రాజీనామాకి సిద్ధపడలేదు. ఇంతకుముందు చలపతిరావు గారు చెప్పారు, రాజీనామా చేయకపోతే ఆయన్ని బర్తరఫ్ చేయాలని నరేంద్ర మోడీని. బర్తరఫ్ చేయాల్సి వస్తే ముందు ఎవరన్నా ప్రజలు చేయాల్సి వచ్చింది, ఎవరు లేరు కాబట్టి నరేంద్ర మోడీనే బర్తరఫ్ చేయాలి. ఎందుకంటే లీకేజీలు, డ్యామేజీలు, కరప్షన్లు అన్నీ ఆయన హయాంలో మొత్తం కూడా న్యాయశాస్త్రం ప్రకారం అవన్నీ నీతి నియమాలుగా మారిపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే ఆదాని మీద కేసు వస్తే అమెరికా ఎస్టీన్ ఫైల్స్లో 16వ పేజీని మాయం చేసినందుకు, ఆదాని మీద కేసు ఎత్తేసినందుకు వెంటనే ఏం చేశాడు, అమెరికా ఇండియా ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది. ఇప్పుడు ఆయన మీద కేసు ఎత్తేశారు అమెరికాలో. ఎఫ్టీన్ ఫైల్లో 16వ పేజీ మాయమైపోయింది. భారతదేశానికి సంబంధించిన వివరాలు అనేక మంది రాజకీయ నాయకులు, ముఖ్యంగా అధికారాలు ఉన్న రాజకీయ నాయకుల పేర్లు ఎగిరిపోయినాయి. కాబట్టి ఇలాంటి స్థితిలో నీట్ ఎగ్జామ్ వల్ల దాదాపు 22,70,000 మందికి పైగా విద్యార్థులు క్షోభ అనుభవిస్తున్నారు. కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, కొంతమంది మానసిక ఆందోళన చెందుతూ ఉన్నారు. కానీ ఇలాంటి ఆందోళనకర పరిస్థితి దేశవ్యాప్తంగా ఇంత తీవ్ర ఆందోళనకర పరిస్థితి వచ్చినప్పుడు ఇవాళ కేవలం ప్రభుత్వం అనేటువంటి ఒక సిబిఐ ఎంక్వైరీ చేసి రాజస్థాన్లో, అదేవిధంగా ఎవరు బాటనీ రూపొందించినటువంటి ఆ బాటనీ లెక్చరర్, అదేవిధంగా ఒక కెమిస్ట్రీ లెక్చరర్ లీక్ చేశారని చివరికి తవ్వుతా ఉంటే అనివార్యంగా బీజేపీ నాయకుడు హస్తం ఉందనేటువంటిది అలా అనేక వార్తలు వస్తా ఉన్నాయి. కాబట్టి చివరికి దర్యాప్తు చేసి ఛార్జ్ షీట్ వేసే నాటికి ఎవరు అందులో మిగులుతారో ఎవరు అందులో పోతారో తెలియదు. కానీ అలా వాళ్ళ హయాంలోనే ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా, కామ్రేడ్ చెప్పినట్టుగా పరీక్ష పేపర్లు రూపొందించినటువంటి వాళ్లే, దాన్ని జాగ్రత్తగా కాపాడాల్సినటువంటి వాళ్ళే లీకేజీలో సూత్రధారులు అయిపోయిన తర్వాత కంచె చేను వేస్తే రక్షణ ఏదని మనం వెనకటి నుంచి సామెతలు చెప్తాం. ఆ కంచె చేను వేసినటువంటి వైఖర్యాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇవాళ లీకేజీలు సహజంగా జరుగుతూ ఉన్నాయి అనేటువంటిది మనం చూడాలి. అందుకే ప్రైవేటైజేషన్ అనేటువంటిది వచ్చిన తర్వాత, ఈ ప్రైవేటు విద్యా సంస్థలు కుప్పలు తెప్పలుగా జరిగిన తర్వాత దాదాపు ఇవాళ 76% మంది విద్యార్థులు ప్రైవేటు విద్యా సంస్థల్లోనే చదివే పరిస్థితి, కేవలం 24% మందే ప్రభుత్వ విద్యాలయాల్లో చదువుతున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి సమయం నుంచి పరీక్ష పేపర్లు లీక్ అవుతూనే ఉన్నాయి. మనకు తెలిసినవి కొన్ని, తెలవని ఎక్కువ. ఇవాళ ఇంటర్మీడియట్ పరీక్ష పేపర్లు రద్దయినాయి. 2 సంవత్సరాల క్రితం, 4 ఏళ్ల క్రితము మనం ఇక్కడైతే ఇంటర్మీడియట్ బోర్డు ముందు ఈ సంఘాలన్నీ ధర్నాలు చేసినాయి. ధర్నాలు చేసిన తర్వాత ఆ ధర్నాల మీద కేసులు వచ్చినాయో, మిమ్మల్ని అరెస్ట్ చేశారు తప్ప చర్యలు లేవు. గవర్నమెంట్ మారింది, మళ్ళీ అదే యంత్రాంగం ఉందా, లీకేజీ సూత్రధారులు వేయాలి, మళ్ళా దాని అధికారులుగా చలామణి అవుతున్నటువంటి స్థితి కనపడుతుంది. ఇంటర్మీడియట్ బోర్డులో కానీ మిగతా హైయర్ ఎడ్యుకేషన్లో కానీ కొనసాగుతున్నటువంటి స్థితి ఉంది. ఇలా నిజమే, మన అందరం ఎవరి వ్యక్తిగతంగా కోపం అక్కర్లేదు. కానీ ఇలా చైతన్య, నారాయణ ఇటువంటి పెద్ద పెద్ద గుత్తాధిపత్య విద్యా సంస్థలకి ఎందుకు అంత పెద్ద ఎక్కువ ర్యాంకులు వస్తూ ఉన్నాయి? ఎందుకు ర్యాంకులు వస్తూ ఉన్నాయంటే బట్టి చదివించడం అనేది ఒకటి ఎత్తు అయితే, ప్రతి సంవత్సరము ఇంటర్మీడియట్ బోర్డుకి వాళ్లకు ఉన్నటువంటి లింక్ తోటి పరీక్షా పేపర్లు ముందే లీక్ అయ్యి వాళ్ళు చేసేట్ల లక్షల కోట్ల రూపాయల వ్యాపారం దీని ద్వారా జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మన కళ్ళ ముందు కనపడతాం. అందుకే ఈ దేశానికి ద డెస్టినీ ఆఫ్ ఇండియా ఈజ్ నౌ బీయింగ్ షేప్డ్ ఇన్ అవర్ క్లాస్ రూమ్స్ అని కొఠారి చెప్తాడు. భారతదేశం యొక్క భవిష్యత్ అంతా తరగతి గదిలోనే ఉంటుందంటాడు. ఈ తరగతి గదిలో విజ్ఞానము, వికాసము, సామాజిక ఆలోచన, హేతువాద చింతన, అదేవిధంగా సైన్స్ పట్ల మమకారం ఉండాల్సినటువంటి దీంట్లో ఇవాళ పరీక్ష పేపర్లు కూడా ప్రహసనంగా మారిపోతున్నటువంటి స్థితులు ఇవాళ మనకు కూడా కులాల్ని, మతాల్ని, కమ్యూనలైజేషన్ని, అదేవిధంగా పరమ ఛాందసమైనటువంటి ఏటి విరుద్ధమైనటువంటి విషయాలన్నిటి మొత్తం కూడా పెద్ద ఎత్తున ప్రోధి చేసి మనల్ని డైవర్ట్ చేస్తున్నట్టు, మనల్ని విద్యార్థి యువతరాన్ని మొత్తం కూడా
డైవర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతాం. అందుకే ఈ మేరకైనా ఈ కాలంలో నీట్ పరీక్ష పేపర్ లీక్ అయినందుకు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధానంగా వామపక్ష విద్యార్థి సంఘాలు ఇతర సంఘాలు కలిసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నందుకు సిపిఐఎంఎల్ మాస్లైన్ పార్టీ పక్షాన అభినందనలు తెలియజేస్తూనే కేవలం విద్యార్థి లోకమే కాదు, ఇలా సమాజం కూడా బాధ్యత ఉంది. అన్ని చూసి కూడా చూడనట్టు ఉండేటువంటి ఒక వాతావరణానికి అలవాటు పడ్డాం, చూసి కూడా చూడనట్లుండే ఒక లక్ష్యానికి అలవాటు పడ్డాం. కాబట్టి యథేచ్ఛగా నడుస్తున్నటువంటి అనేక రకాల ధోరణులు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తాం. కాబట్టి మీరు ఆందోళన పూనుకోవాలా. మీరు ఆందోళనకి పూనుకోవడంతో పాటు సమాజంలో తల్లిదండ్రుల్ని కూడా కూడగట్టి ఇలాంటి పరీక్షలు అనేది పారదర్శకంగా భద్రతగా జరిగేటట్టుగా చూడాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి మనందరం గుర్తించాలి. అందుకే మొన్న ఓ సెమినార్లో మేధావి చెప్తా ఉన్నాడు, ఓ దేశంలోనట కాలు 6 ఇంచెలు ఉందనుకో 5 ఇంచెలు సూచిస్తాడు. 5 ఇంచెలు ఇచ్చిన తర్వాత 5 ఇంచెల షూలో 6 ఇంచెల కాలు పెడితే ఏమైంది, టైట్ అయిపోద్ది కదా. కొంచెం సేపు నడిచిపోయిన తర్వాత మనకి ఒత్తిడి ఎక్కువైపోయి చికాకు ఎక్కువైపోయిన తర్వాత చివర మళ్ళీ ఇటువంటి హాల్లోకి వచ్చి చెప్పులు ఇడిచిన తర్వాత అబ్బా హాయిగా ఉందని ఫీల్ అవుతాం, హాయిగా ఉందని ఫీల్ అవుతాం. అని లీకేజ్ చేసి జరగాల్సినటువంటి పని అంతా జరిగిపోయిన తర్వాత ఎవరినో ఒకరిని బకరా చేసిపోయిన తర్వాత శిక్షించారు, మనం విజయం సాధించాం. ఈ దేశానికి నరేంద్ర మోడీ ఎవరినైనా సహించాడు, ఎంత అవినీతి పరులైనా శిక్షిస్తాడు అనేటువంటిది మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్టు గత ప్రభుత్వాలు కూడా అవి ప్రాంతీయ పార్టీలైనా అధికార నేషనల్ పార్టీలైనా ఈ లీకేజీలు అనేటువంటిది వాళ్ళ ప్రమేయం లేకుండానో ప్రమేయంతోనో కింద బ్యూరోక్రసీ అనేటువంటిది, అవినీతి తిమింగలాలు అనేటువంటి దళారులు అనేటువంటి కార్పొరేట్ వర్గాలు అనేటువంటి యథేచ్ఛగా పరీక్ష పేపర్లని బఠానీల్లాగా అమ్ముకున్నటువంటి పరిస్థితి చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఈ పూర్వీక విద్యార్థి నాయకులు కూడా జాన్ వెస్లీ లాంటి వాడు, మా లాంటి వాడు అందరూ ఆందోళన చేసినటువంటి రోజులు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఏదైనా విద్యార్థి లోకం అనేటువంటిది ఏదైతే ఉందో ముఖ్యంగా ఈ సంఘాలు మరింత చైతన్యవంతంగా, మరింత స్ఫూర్తిదాయకంగా, అదేవిధంగా మరింత బాధ్యతాయుతంగా ఇలాంటి వాటికి వ్యతిరేకంగా పోరాడితే చినుకు చినుకే వరదైనట్టుగా, అదేవిధంగా ఒక్కొక్క అడిగే ఒక నడకైనట్టుగా ఇవాళ కాని కాలంలో మనం ప్రతీకార ధోరణికి గురవుతున్నటువంటి మనం ఖచ్చితంగా దానికి వ్యతిరేకంగా నిలబడగలిగితేనే మనం ఇటువంటి వాటిని నివారించడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఉద్యమానికి సిపిఎంఎల్ మాస్లైన్ పార్టీ తరఫున ఎప్పుడు మద్దతు ఉంటుందని తెలియజేస్తూ